సొలొమోను శరీరానుసారంగానే సింహాసనాన్ని స్థిరపరుస్తాను, అత్యధికముగా నేను హెచ్చిస్తానని దేవుడు చెప్పాడు. ఇక్కడ కూడా మన జీవితాలను కాస్త జాగ్రత్తగా చూస్తే, యథార్థమైనటువంటి జీవితాన్ని కనుక కలిగి ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే, మనం ఉద్యోగం చేస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయ్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయ్ కావచ్చు, నీ ఉద్యోగ విషయాల్లో కానీ, నువ్వు చేసేటువంటి వ్యాపార విషయాల్లో కానీ, లేక నువ్వు చేసేటువంటి వ్యవసాయ విషయాల్లో కానీ, చేతి పనులు అయినా సరే, చాలామంది బేల్దారి పని అని, లేకపోతే టాపీ పని అను, లేకపోతే కార్పెంటర్ వర్క్ అను, పెయింట్ వర్కర్స్ అను, ఇలాంటి చాలా రకాల పనులు ఉన్న చేతి పనుల ద్వారా చేసేటువంటి వాటన్నిటిని కూడా దేవుడు చిరకాలము స్థిరముగా అభివృద్ధి పదములోనికి దేవుడు తీసుకొని వెళ్తాడు. అంతేగాని నేను యథార్థంగా ఉంటాను, దేవునికి నమ్మకంగా ఉంటాను, నాకు పైనుంచి ఏదో ఒక టంకు పెట్టి పడాలంటే దేవుడు అలా పడేసేవాడు కాదు. యోబు గారి విషయంలోకి వచ్చినప్పుడు అతన్ని ఆశీర్వదించాడంటే పైనుంచి ఏం పడేయలేదు, తన చేతి పనిని ఆశీర్వదించినట్లుగా తన గొప్ప స్థితిలోనికి దేవుడు యోబు గారిని తీసుకుని వెళ్ళినట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటుంది. కనుక శరీరానుసారంగా మనం చూస్తున్నప్పుడు మన జీవితంలో నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, వ్యాపారం చేస్తున్నావు, వ్యవసాయం చేస్తున్నావు, చేతి పనులు, చేతి వృత్తులు ఏదైతే నువ్వు చేస్తున్నావో వాటిల్లో అభివృద్ధి పదములకు దేవుడిని తీసుకొని వెళ్ళి వాటి ద్వారా గౌరవాన్ని, విలువని, ఉన్నతమైన స్థితిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అనుగ్రహిస్తాడనే దాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు సొలొమోనుకి చెప్పినటువంటి మాట మనకి మనం అప్లై చేసుకుంటూ ఉండాలి. నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినంతటి ప్రకారము చేసి నా కట్టడలను, విధులను అనుసరించిన ఎడలా. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం గైకొనాలి.